తెలంగాణ డీజీపీకి భారత రాష్ట్ర సమితి నాయకులు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా కేసులు వేసి వేధిస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఆ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, దేవి ప్రసాద్, పల్లె రవి, ఎర్రోల శ్రీనివాస్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఒక నియంత లెక్క మారి ఇవాళ కొంతమంది పోలీస్ అధికారులను పాలెగాళ్లుగా మార్చుకొని తన ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన, ముఖ్యంగా నాయకుల పైన విచ్చలవిడిగా కేసులు పెట్టి ఇవాళ అణచివేతకు పాల్పడే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ డీజీపీ జితేందర్ గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ముఖ్యమైన అంశం పైన రిప్రజెంటేషన్ ఇవ్వటం అయింది. మిత్రులారా, తెలంగాణ సమాజం అంతా కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఇవాళ 7 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసి మనసున్న మనిషిగా ఆపదలో ఉన్న వాళ్లకు అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకుడిగా పేరున్నటువంటి ఒక హరీష్ రావు గారి పైన